నా పేరు కుర్సింగ శ్రీదేవి. మాది మంచిర్యాల డిస్టిక్, రాపల్లి స్టేజీ. నేను ఒక గిరిజన మహిళను. నాకు 2 పిల్లలు ఉన్నారు. నా పరిస్థితి చూస్తే ఏమంటే, కాపురం చేస్తున్నటువంటి ఒక ఆడదాన్ని రోడ్డుకి ఈడ్చి అత్త మామ అనేవారు, ఆడపడుచు మరియు ఫ్యామిలీ వారు ఒక భర్తని చంపేస్తుంది అని చెప్పడం వల్ల కోర్టుకి ఎక్కడం జరిగింది. కోర్టు, పోలీస్ స్టేషన్ అన్ని తిరిగినా కానీ న్యాయం జరగడం లేదు. కనీసం కోర్టుకి కూడా హాజరయ్యే పొజిషన్లో అత్తమామ లేనప్పుడు నేను ఎలా నిర్ణయం తీసుకోవాలని నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే నేను కైకిలి చేసి బ్రతుకుతాను. నా 2 పిల్లలను కంకులమ్మి బ్రతుకుతున్నాను. పల్లీలు అమ్ముకుంటూ కంకులు అమ్ముకుంటూ బ్రతుకుతున్నాను. ఇలాంటి వాళ్లకు అన్యాయంగా వాదిస్తున్నటువంటి లాయర్ సమీర్ ఖాన్ను దేవుడు ఏ విధంగా శిక్షించాలో మేమైతే చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఒక ఆడదాని జీవితం పైన ఎమ్మెల్యే జోక్యము, తర్వాత ఒక సీనుబాపు అనే దొర కూడా నా జీవితం పట్ల జోక్యం చేసి కాపురం చేస్తున్న నన్ను మరియు నా 2 పిల్లలను మోసం చేశారు. అసలు భర్త తప్పు కానీ నా తప్పు కానీ ఎలాంటి లేదు. ఎందుకంటే మేము చాలా అన్యోన్యంగా కలిసి ఉండేవాళ్ళం, చాలా ప్రేమగా కలిసి ఉండేవాళ్ళం. కానీ నా ఆడపడుచు ఉంచుకున్న దేవరాజు చాలా మమ్మల్ని వేధించేవాడు. కిరాయికి ఉన్నప్పటికీ కిరాయి వాళ్ళతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వాళ్ళపై చాలా కోపగిస్తూ, మీకు సంబంధం ఉందా, మీరు ఎందుకు ఉంచుతున్నారు ఆ అమ్మాయిని అని చాలా సార్లు మమ్మల్ని బెదిరించడం జరిగింది. తర్వాత మా కిరాయి ఉన్న ఇంటి వారిని కూడా చాలా బెదిరించారు. అయినా అమ్మాయి ఏం తప్పు చేసింది? 2 పిల్లలను కానీ తను మా దగ్గరనే ఆ 2 పిల్లలను కూడా పెద్దగా చేసింది. అమ్మాయికి అన్యాయం ఎందుకు చేస్తున్నారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఊరు ప్రజలు కూడా నా తరపు నుండి చాలాసార్లు మా పెద్దవాళ్ళు కూర్చోబెట్టారు. కానీ మా బావ, మా అమ్మ వినడం లేదని నా భర్త చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు నేను పోరాడుతున్నా. 9 సంవత్సరాల నుండి నా జీవితంలో ఒక్కరోజు కూడా సంతోషాన్ని నేను చూడలేదు. దయచేసి ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నానంటే, నా జీవితంలో జరిగినటువంటి పరిస్థితులు ఎవరి జీవితంలో జరగకూడదు. ఎందుకంటే కాపురం చేస్తున్నటువంటి భర్తను తీసుకెళ్ళి 4 years నుండి రకరకాలుగా కోమాలో ఉన్నాడు, పేషెంట్ అయి ఉన్నాడని అబద్ధపు కేసులు పెట్టి కోర్టు చుట్టూ నన్ను 4 సంవత్సరాలు తిప్పారు. కానీ జడ్జి మేడం కూడా అమ్మాయికి న్యాయం జరగాలి అని కోరుకుంది. అమ్మాయికి 3 లక్షల రూపాయలు భరణం ఇవ్వాలి. అదేవిధంగా 12,000 నెలకు తనకు మెయింటెనెన్స్ ఇవ్వాలని కోరింది. కానీ నాకు రూపాయి గవ్వ కూడా నా చేతికి రాలేదు. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళు నాకు సపోర్ట్ చేయండి. నా పోలీస్ అధికారులైనా మరియు కోర్ట్స్ లాయర్స్ అయినా దయచేసి నాపై, ఒక గిరిజన మహిళపై అధిక ప్రేమను చూపుతారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా పరిస్థితి ఎక్కడ వెళ్ళాలి, ఏమి చేయాలి నాకు తోచడం లేదు. ఎందుకంటే మేము ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని అనుభవించలేదు, అనుభవించకూడదు ఏ ఆడపిల్ల కూడా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తాగుబోతు భర్తల వల్ల పడే బాధ వేరు ఉంటుంది. కొట్టుకుంటూ తిట్టుకుంటూ అయినా వాళ్ళు కలిసి ఉండగలరు. కానీ ప్రేమగా ఉండే భర్తను విడదీసి, పిల్లలను విడదీసి ఒక ఆట ఆడుతున్నటువంటి మామయ్య కానీ, అత్తమ్మ కానీ, ఆడపడుచు కానీ, మరి తనను ఉంచుకున్న దేవరాజు కానీ నా పైన ఎన్నో అబద్ధపు సాక్ష్యాలు పెట్టి నా కేసును కొట్టివేయడం జరిగింది. నాకు న్యాయం కాకుండానే పోలీస్ కేసు కూడా తీర్మానం అయిపోయింది. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. నేనైతే హైకోర్టుని ఆశ్రయించాలంటే నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఎందుకంటే నేను ఒక్కరోజు పని చేస్తే 4 రోజులు నాకు పని దొరకడం లేదు. దయచేసి నాపైన జాలి చూపాలని ప్రజలందరికీ
న్యాయస్థానాలకు నేను కోరుకుంటున్నా. ఈ మీడియాలో నేను పెట్టాలనుకుంటున్నా. నాకు మీడియా సహాయం కావాలి. నాకు 2 పిల్లలు ఉన్నారు. నేను ఎలా బ్రతకాలో నాకు తెలియడం లేదు. నేను చాలా కష్టపడి చిన్నగా నేను లేడీస్ ఎంపోరియం వేసుకున్నా. ఆ లేడీస్ ఎంపోరియం కూడా నేను డబ్బులు కట్టి వేసుకున్నా. అయినా నాకు ఎలాంటి జీవితంలో ఏ పని చేసి నేను ముందుకు రావాలనుకుంటున్నాను, కానీ నా పనిలో ఎవ్వరు కూడా సహకరించడం లేదు. సర్పంచ్ కూడా చాలా సార్లు నన్ను ఫీల్ చేయడం జరిగింది. ఒక ఆడదానివై ఉండి రోడ్ ఎందుకు ఎక్కినావు, రోడ్ మీద ఎందుకు పని చేస్తున్నావు, ఏదో ఊర్లో ఉండి పత్తులకు వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా మాట్లాడడం. నాకేమో 2 పిల్లలు ఉన్నారు. నేను కష్టపడి బ్రతకాలి. నా పిల్లల భవిష్యత్తు కోసమని నేను చాలా కష్టపడి మంచిగా 10x10 టేల వేసుకొని, నాకు మిషన్ వస్తుంది, నాకు మగ్గం వస్తుంది, నేను ఏ పని అయినా చేయగలను అనేసి నేను చేయడం జరిగింది. కానీ నాకు చాలా నష్టం జరిగింది. దాదాపు నేను ఈ లేడీస్ ఎంపోరియంలో కూడా 2 లక్షల నుండి 3 లక్షల వరకు నష్టపోయాను. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ నా భవిష్యత్తు ముందుకు వెళ్ళకుండా చేస్తున్నటువంటి వారిని దయచేసి మీరు జ్ఞాపకము చేయండి. ఏ ఆడదానికి కూడా ఇలాంటి స్థితి రాకుండా ముందున్నటువంటి అధికారులు కానీ, మరి గ్రామ సర్పంచులు కానీ దయచేసి వాళ్ళ కడుపు మీద కొట్టకుండా మాకు న్యాయం చేయమని నేను కోరుతున్నాను. నా పేరు కుర్సింగ శ్రీదేవి. మాది ఊట్నూరు మండల్ పెరకగూడ గ్రామంలో నేను జీవిస్తున్నాను. నేను ఎంతగా ముందుకెళ్ళాలని ప్రయత్నించిన ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంటుంది. సార్, నేనైతే ఈ వీడియోను మరి కలెక్టర్కిను పిఓకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీరు దయచేసి నాకు మీడియా తరపు నుండి సహాయం చేయండి. ఎందుకంటే ఇలాంటి ఆడపిల్లలకు న్యాయం జరగకపోవడం వల్ల కంపల్సరీ సూసైడ్ ఐటమ్స్ జరుగుతూ ఉంటాయి. మా పిల్లలు అనాథ అవుతారని మేము భావిస్తున్నాం. సార్, మేము ఏమి చేయాలో తోచడం లేదు. దయచేసి మాకు న్యాయం చేయండి అని నేను కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక గిరిజన మహిళ ఉండి నాకు అన్యాయం జరుగుతుందంటే నేను ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు. నాకు 2 పిల్లలు ఉన్నారు. పెద్ద బాబు 7 years, చిన్న బాబుకు 5 years. 4 years నుండి నేను అబద్ధపు కేసులలో ఇరికి నేను తిరుగుతూనే ఉన్నాను. మెయింటెనెన్స్ శాంక్షన్ అయింది, ఇవ్వడం లేదు. మరి నేను నా భర్తని జైలుకి పంపించడానికి ఎందుకు తలుచుకోవడం లేదంటే, నా భర్త ఏ రోజు కూడా నాతో చెడ్డగా మాట్లాడడం కానీ, తను నన్ను హింసించడం కానీ చేయలేదు. కాకపోతే నేను 498 కేసు ఎందుకు వేయడం జరిగింది అంటే, అత్త, మామ, ఆడపడుచు వాళ్ళందరూ కలిసి నేను కిరాయి ఉన్న ఇంట్లో కూడా ఉన్న సామాన్ అంతా తీసి రోడ్డుకి పారేయడం జరిగింది. ఎందుకంటే ఆ కిరాయిలో ఉన్న వారిని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టడము, వాళ్ళ కిరాయి కట్టకపోవడం వల్ల వాళ్ళు నన్ను వెలగొట్టారు. కోడలైనా తిట్టినప్పుడు ఊకుంటుంది కావచ్చు, కానీ పక్క ఇంటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఊకోలేరు కదా. అలాగన వాళ్ళు తిట్లు తినుకుంటా ఉండలేరు కాబట్టి ఉన్న సామాన్ అంతా రోడ్డుకి పారేసినప్పుడు 10 రోజులు నేను ఒక చింత చెట్టు కింద ఉన్నాను. మా 2 పిల్లలను పట్టుకొని అసలైన కరోనా సీజన్ 2020 డిసెంబర్ నెల 10 తారీఖు నుండి 20 తారీఖుల వరకు నేను ఆ చలిలోనే నేను చెట్టు కింద ఉన్నాను. సార్, మేడమ్స్, దయచేసి నా కోసం మీరు కూడా సహకరించాలి. ఇలాంటి ఆడపిల్లలకు అన్యాయం జరగకూడదు. ఈ రోజులలో చాలామంది భర్తలు మోసం చేస్తున్నారు భార్యలను, మరి భార్యలు కూడా మోసం చేస్తున్నారు. కానీ మా మోసం అయితే మా ఇద్దరికి చాలా దారుణమైన మోసం జరిగింది. నా భర్త పేరు సుధాకర్, తనది మంచిర్యాల డిస్టిక్, రాపల్లి స్టేజ్ గ్రామం, ధర్మారం. ఎందుకంటే మా ఇద్దరికి కూడా ఫోర్స్గా నన్ను వెలగొట్టారు. తనని ఫోర్స్గా భయపెట్టి
తనకు ఎలాంటి భయపెట్టారో తెలియదు, కానీ నా భార్య నన్ను చంపేస్తుందని చెప్పడం వల్ల తన మీద కూడా కేసు ఫైల్ అయింది. తను దాక్కొని ఉండడం, నన్ను చూస్తేనే భయపడి దాక్కునే పరిస్థితికి దిగజారిండు. ఎంతో నన్ను ప్రేమగా చూసిన నా భర్త ప్రేమను నేను ఇప్పుడు పొందలేకపోతున్నానని నాకు చాలా బాధగా ఉంది. మీరే మమ్మల్ని కలపగలరని, మీరు ఏ విధంగా మమ్మల్ని కలుపుతారో సార్, మేడం, ఎస్పీ సార్, మీరు కూడా దయచేసి మాకు న్యాయం చేయాలి. మేము ఈ స్థితిలో ఉండలేము. ఎందుకంటే ఈ రోజులలో ప్రాపర్టీ విషయంలోని ఏదో అని ఆడపడుచులు, అత్తగారు మరి ఒక కోడల్ని ఇంత దారుణంగా మోసం చేయడము మరి ఇంకొక ఆడది భరించలేదు, భరించకూడదని నేను కోరుకుంటూ ఈ చిన్న మనవి చేస్తున్నాను. కాళ్ళు బట్టి అడుగుతున్నాను సార్, మీరు నాకు న్యాయం చేయగలరని నేను అనుకుంటున్నాను. నా ఫోన్ నంబర్ 630226920457. నా ఫోన్ నంబర్ 630226920457. ఆత్రం గణపత్ అంజీరాబాయి వాళ్ళ కూతుర్ని, నేను రెండవ కూతుర్ని సార్. మరి మా చిన్నప్పటి నుండి నేను గౌరవంగా చాలా సమాజంలో కూడా మంచిగా పెరిగాను, కానీ ఈరోజు ఇలాంటి పరిణామానికి నేను భరించలేకపోతున్నాను. ఒక ఆడది బయట వెళ్తే చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఎలాంటి మాటలు మాట్లాడతారో తెలియదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చాలా చిన్న చూపు చూస్తారు. మాకు కారణం లేకుండా అసలు మేము విడిపోయామంటే ఎవ్వరు కూడా నమ్మరు సార్. ఎందుకంటే మేము ఎంతగానో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. నా భర్త నేను చాలా కష్టమైనా మేము మా ఇద్దరి పిల్లలను చక్కగా వాళ్ళని పెద్దవాళ్ళని చేయాలి, మంచి స్థాయిలో చూడాలనుకున్నాం, కానీ మా జీవితంలో వచ్చినటువంటి కష్టమును మేము ఎలా దిగమింగాలో మాకు అర్థం అవ్వడం లేదు. మా ఇద్దరిని మీరే కలపాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.